just want to understand and take ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు బీపీఎల్ ఉంటేనే ఇక్కడ అడ్మిషన్ అవుతుందా And anyhow, we are already done with that, right? Finally, we are focusing on alcohol de-addiction along with other multiple substances also. So in case if they have any other use of cannabis, like any other drugs, intravenous or oral drugs, any other also taken. Initially, I do the medical assessment. In case money severe, we will send to the district hospital for any detoxifications and stabilize the patients. For detoxification, we send to district hospital. Yes, sir. Yes. In case money heavy doses intoxicate type of stuff. Alaantappudu we'll send them, ask them to stabilize the patient and send it here, because here we don't have a 24 hours 7 medical help. I come weekly 3 times or 4 times a day, sir. In evening time I come, sir. This is sort of volunteering work. Yes, sir. Yes. You are a psychiatrist. I am psychiatrist. I am the professor and HOD in that department. So I have an experience with that de-addiction and I volunteer here in the evening times. But families తీసుకొస్తారు. Families తీసుకొచ్చి అయిపోయారు, మనలేకపోతున్నారని చెప్తారు. 90% the patient also is willing to exist because he knows the effect of it and also the consequences of I don't want to stay in this. I want to drug-free lifestyle and చెప్పి వాళ్ళు కూడా వస్తారు. అంటే ఆల్కహాల్కి డిసైడ్ కానీ చాలా ప్రాబ్లమ్స్తో వస్తారు సార్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డిస్ట్రిబ్యూట్స్ అలాంటివి అనమాట. నా కౌన్సిలింగ్ సెషన్ అంటే ఏంటంటే వాళ్ళకి కలిపే ప్రయత్నమే చేస్తాం సార్ ఎక్కువ. ఏమైనా పని చేస్తారా? ఆటో మీరు ఏం మున్సిపాలిటీ ఎన్ని రోజులు అయింది మీకు? 2 రోజులు బాగానే ఉంది ఇక్కడ రోడ్డు కూడా ఉందా? ఇంతకు ముందు కూడా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు అందరూ? ఫస్ట్ టైం ప్రేయర్ చేపిస్తాం సార్. ఇది ప్రేయర్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రేయర్ చేయిస్తాం. ఇక్కడ ఉంటారు మీరు తీసుకొచ్చింది మందా ఎలా ఉంది? ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడు రాలేదు, మాకు వచ్చింది. చిన్నప్పుడు వచ్చిందేమా? అప్పుడు వచ్చింది, తీసుకొచ్చాక కూడా వచ్చింది. అంటే మేడం గారు ఎమర్జెన్సీగా చేర్చారు. ఏ పని చేస్తారు? అందరికీ సెపరేట్గా చేస్తారా? కలిసి చేస్తారా? ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు గవర్నమెంట్
చేయడం జరిగింది. సో మనకి ఈ ఆల్కహాల్ అడిక్షన్, అదేవిధంగా గాంజా అడిక్షన్, డ్రగ్ అడిక్షన్ చాలా కేసులు వస్తున్నాయి. సో ఎవరైనా అడిక్ట్ అయితే వాళ్ళకు డీ అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. సో ఇక్కడ మన జిల్లాలో ఒకటే డీ అడిక్షన్ సెంటర్ ఉంది, జీజీహెచ్ విజయనగరంలో. ఆ జీజీహెచ్ విజయనగరంలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు అని చూడడం జరిగింది. ఇక్కడ ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది, ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ కావాలని కూడా చూడడం జరిగింది. సో డాక్టర్స్తో చర్చించడం జరిగింది. సో మన జిల్లాలో, విజయనగరం జిల్లాలో కూడా చాలామంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు, చాలామంది ఆల్కహాల్ అడిక్షన్తో ఉన్న మనుషులు ఉన్నారు. సో వాళ్ళకు ఎప్పుడైనా అడిక్షన్ అయినాక వాళ్ళకు ఒక మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలి. సో ఈ డీ అడిక్షన్ సెంటర్లో కొన్ని స్టాఫ్ కొరత ఉంది, కొన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆ డీ అడిక్షన్ సెంటర్ మనం ఇంకా దాన్ని కెపాసిటీ ఎలా పెంచవచ్చు, దానికి స్టాఫ్ ఏం అవసరం ఉంటుంది, దానికి ఏమేమి ఫెసిలిటీస్ ఇంకా ఏమేమి అవసరం ఉంటుంది, ఎన్ని పోస్టులు ఫిల్ చేయాలని ఈరోజు ఒకసారి చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇది రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్తో మాట్లాడి, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇది చేయించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం.